నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ వ్లాగ్స్. ఈరోజు కమ్మని టమాటా తొక్కు 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది. ఇంత బాగుంటుందండి. ఇప్పుడు టమాటాలు చాలా అగ్గున్నాయి, చేసి పెట్టేసుకుంటే 1-2 నెలలు హ్యాపీగా తినొచ్చు. ఈ పచ్చడి ఇంట్లో ఉంటే ఏ నాన్ వెజ్ అయినా అది సెకండ్ స్టెప్కి అయిపోతుంది. ఈ పచ్చడే ఫస్ట్ తింటారు. దీంట్లో నెయ్యి, నూనె ఏది వేసుకోవాల్సిన పని లేదు. ఊరికైనా ఇట్లా తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా మనము 1 kg టమాటాలు తీసుకున్నాము. టమాటాలు మంచిగా కడిగి తడి లేకుండా తూర్చుకోవాలి. ఇది లోకల్ టమాటా. లోకల్ టమాటాలో పులుపు కూడా చూసుకొని వేసుకోవాలి. చింతపండు నీట్గా గింజలు నార మొత్తం తీసేసి రెడీ చేసి పెట్టుకోవాలి. జీలకర్ర 1 స్పూను, ఆవాలు 2 స్పూన్లు, 1/2 స్పూన్ మెంతులు దీనికి కావాల్సినవి. పసుపు, ఉప్పు, కారం కామన్ అవి. టమాటాలు క్లీన్ చేసుకొని మనం టమాటా కట్ చేసి పెట్టుకుందాం. ఈ టమాటాలు చూసారా ఎంత థిక్గా, కండ మంచిగా పడుతుంది. దీంతో పచ్చడి మంచిగా ఎదుగుతుంది. మనకు చాలా రోజులు వస్తుంది పచ్చడి ఎదిగితే. ఇవన్నీ కట్ చేసుకొని రెడీ అయిన తర్వాత మనం ముందు స్టవ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ పెట్టేసుకొని అందులో ముందు మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఈ చిల్లీ సాస్ చేసే చిల్లీస్ కలర్ చాలా మంచిగా వస్తుంది, అందుకే ఇవి తీసుకున్నా. ఆవాల చేదుని ఇది కొంచెం మేనేజ్ చేస్తుంది. ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ అయినాయి అవి చూడండి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ పోసుకొని టమాటోస్ వేయాలి. అడుగంట ఆయిల్ పోయడంతో ఇది పచ్చడికి కిలో టమాటాలకి 1/4 కిలో ఆయిల్ పడుతుంది. ఇది నిల్వ పచ్చడి కాబట్టి. చూసారా, టమాటా తిక్కగా ఉండడం ద్వారా టమాటా పచ్చడి కూడా మంచిగా ఎదుగుతుంది. మంచిగా ఉడికిన తర్వాత చింతపండును కూడా దాంతోపాటే మగ్గనివ్వాలి. ఎట్లా ఉడుకుతుంటే అది గ్రేవీ అనేది అట్లా చిక్కగా అవుతుంది. చూసారా, అట్లా చిక్కగా కావాలి మనకు. మంచిగా చిక్కగా అయిన తర్వాత దగ్గరికి స్మాష్ అయిపోతుంది. స్మాష్ మంచిగా కలిపి తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మనం చల్లార్చుకొని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని అదే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో చింతపండు గుజ్జుని ఇందులో వేయాలి. కొంచెం స్లోగా వేయాలి. అది వేసిన తర్వాత మంచిగా మగ్గుతుంది. ఇది 2 సార్లు ఎందుకు అంటే మనకు టమాటా గుజ్జు ఒకసారి ఉడకాలి, మనం ఇందులో వేసే మసాలాలు ఒకసారి. ఒక్క చుక్క కూడా వాటర్ పడవద్దు, మిక్సీలో కూడా వాటర్ పడవద్దు, పచ్చడి మాత్రమే ఉండాలి అందులో. దానివల్ల మన ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పర్లేదు. బయట ఉంటేనే 1-2 మంత్స్ నిల్వ ఉంటుంది. ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెడితే చేంజ్ అవుతుంది దాని టేస్ట్. మీరు బయట పెట్టుకున్న నిల్వ పచ్చడి ఇది. బయట పెట్టుకొని కూడా హ్యాపీగా తినవచ్చు. మంచిగా ఇది ఇట్లా మగ్గుతున్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలాలన్నీ వేసేసుకోవాలి. ఇందులో మన కారము, ఉప్పు, ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ 1 by 1 ఈ టమాటా గుజ్జుతోటే అవి కూడా ఉడకాలి. అలా అయితేనే మంచి టేస్ట్ వస్తుంది. దీనిలో స్పైసెస్ అంతా పచ్చడిలో మంచిగా ఇంకుతాయి. అప్పుడు పచ్చడి మనం ఎక్కడెక్కడనో ఎవరినో నమ్మి కొంటాం, అది ఎట్లా చేస్తారో తెలియదు. కొంచెం టైం తీసుకొని ఈ పచ్చడి చేసి పెట్టుకోండి. అలసిపోయి జాబులు చేసి ఇంటికి వచ్చిన, కాలేజ్కి వెళ్ళి పిల్లలు ఇంటికి వచ్చిన ఆ టైంకి కూరలు లేకపోతే ఈ పచ్చడి వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. మంచి మసాలాలన్నీ చూసారా ఎంత దగ్గరికి నీట్గా ఆయిల్ అంతా పైకి వచ్చేసిందో. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. కాకపోతే టమాటాలు మనకు మంచివి దొరికినాయి, అందుకే చూడండి పచ్చడి ఎంత బాగా ఎదిగిందో. పచ్చడి రెడీ అయిపోయింది. మళ్ళీ ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఇదే లాస్టింగ్ ఆయిల్ మనం వేసేది. గరం అయిన తర్వాత జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ అన్నీ వేసుకొని లాస్ట్ కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ మిరపకాయలు టేస్ట్లో చాలా బాగుంది, స్మెల్ మంచిగా వస్తుంది. అందుకే ఈ మధ్యకాలంలో నేను ఇవే ఎక్కువ వాడుతున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇవి మొత్తం పోపు మొత్తం వేగిన తర్వాత మనం రెడీ అయిపోయిన పచ్చడి ప్యాన్ ఉంది కదా, అందులో పోసేసుకోవాలి. ఇంచుమించు మన కిలో టమాటా 1/4 కిలో ఆయిల్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నార్మల్ పచ్చడికి అయితే అంత పట్టదు ఉడకబెట్టి చేసేదానికి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి పడుతుంది. ఇది ఆయిల్ ఏం హెవీ కాదు. మీకు ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. బయట మందిని నమ్మి కొనుక్కొని తినే పచ్చళ్ళ కంటే
ఈ పచ్చడి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. చూసారా ఎంత కలర్ఫుల్గా అయిందో పచ్చడి. కొంచెం అన్నం పెట్టుకొనైనా కడుపు నిండా తినే అంత, చాలు అన్న కడుపు నిండా తినే అంత అద్భుతమైన పచ్చడి ఇది. ఎలా వచ్చిందో చేసి చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.